డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో విద్యను అభ్యసించిన విద్యార్థులకు నైపుణ్య శిక్షణ కోర్సులను నేర్చుకునే అవకాశం కల్పిస్తున్నట్లు యూనివర్సిటీ ఎస్సీ ఎస్టీ సెల్ లైజన్ ఆఫీసర్ డాక్టర్ బి ధర్మానాయక్ తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. శుక్రవారం నల్గొండ రీజనల్ స్టడీ సెంటర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉన్నదని, ఇక్కడ విద్యను అభ్యసించిన వారు ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారని పేర్కొన్నారు. తమ విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని వీసీ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి స్వామి రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్తో అంబేద్కర్ యూనివర్సిటీ ఒప్పందం కుదుర్చుకుందని చెప్పారు. దీని ద్వారా అంబేద్కర్ యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులకు ఉచితంగా నైపుణ్య శిక్షణ కోర్సులు నేర్చుకోవచ్చు అన్నారు. నల్గొండ రీజనల్ కోఆర్డినేటర్ డాక్టర్ బొజ్జ అనిల్ కుమార్ మాట్లాడుతూ ఆర్థికంగా స్వయం ఉపాధి పొందాలనుకునే వారికి ఈ శిక్షణ ఉపయోగపడుతుందని అన్నారు. ఆసక్తి గల విద్యార్థులు సమీపంలోని స్టడీ సెంటర్ను సంప్రదించాలని సూచించారు. మన నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి పోచంపల్లి శ్రీ రామానంద తీర్థ రూరల్ యూనివర్సిటీ, అది గ్రామీణ ప్రాంత యూనివర్సిటీ అని మీకు అందరికీ తెలుసు. ఆ రామానంద తీర్థ రూరల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్కు మన అంబేద్కర్ యూనివర్సిటీకి మధ్య ఒక ఒప్పందం ఎంఓఈ కుదిరింది. మన గౌరవనీయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి గారు మళ్ళీ అనేకమైనటువంటి పెద్ద పెద్ద కంపెనీలు మరి ఒప్పందం కుదుర్చుకున్న సంగతి మీకు తెలుసు. అంబేద్కర్ యూనివర్సిటీలో చదివి వెళ్ళిన ఏ విద్యార్థి అయినా పాజిటివ్ ప్రిఫరెన్స్ మనకే ఉంటుంది. రూరల్ ఇన్స్టిట్యూట్ మనం ఒక ఒప్పందం కుదుర్చుకున్నాం కాబట్టి ఎవరైతే నిరుద్యోగులను కానివ్వండి, మన విద్యార్థులకు అందరూ ప్రతి ఒక్కళ్ళు ముఖ్యంగా మన అంబేద్కర్ యూనివర్సిటీ విద్యార్థులు చదువుతున్న వాళ్ళు, చదివిపోయిన వాళ్ళందరికీ మరి రీజనల్ కోఆర్డినేటర్ డాక్టర్ అనిల్ గారి దగ్గర వచ్చి కన్సల్ట్ అయితే ఇక్కడ మన క్యాండిడేట్లను సెలెక్ట్ చేస్తాం. రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్స్లో పోతే వాళ్ళు ఒక 2 నెలల కోర్సులు, 3 నెలల కోర్సులు, అనేకమైనటువంటి ఎంప్లాయ్మెంట్ కోర్సులకు ట్రైనింగ్ ఇస్తారు. దానిలో భాగంగా ఏంటంటే ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ఈ వీడియో కానివ్వండి, సీసీ కెమెరాలు కానివ్వండి, ప్లంబింగ్ కానివ్వండి, ఎలక్ట్రీషియన్ కానివ్వండి, అనేకమైనటువంటి దాదాపు కొన్ని కొత్త కోర్సులు, టెక్నికల్ కానివ్వండి, అనేకమైన కోర్సులు 2-3 నెలల ట్రైనింగ్ వాళ్ళ దగ్గర ఉంది. అక్కడ విద్యార్థులకు రూపాయి కట్టనవసరం లేదు. 2 నెలలు ట్రైనింగ్ ఇచ్చి భోజనం పెట్టి వాళ్ళే సర్టిఫికేట్ ఇచ్చి మీరు పాస్ అయితే పంపిస్తారు. అంటే సెల్ఫ్ ఫైనాన్స్డ్గా నీ అంతటి నువ్వే నీ కాలం మీద నిలబడమని చెప్పి మరి రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్ ఒక డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేస్తుంది. మన అంబేద్కర్ విద్యార్థులను కూడా రామానంద తీర్థ ఇన్స్టిట్యూట్ పంపాలి, అక్కడ వాళ్ళు ట్రైనింగ్ ఇప్పించాలి. ఆ ట్రైనింగ్ ద్వారా మన విద్యార్థులు మరి వాళ్ళంతటా వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడి సెల్ఫ్ ఫైనాన్స్గా వాళ్ళంతా సంపాదించుకునే మార్గాన్ని, నిరుద్యోగ వృత్తిని తగ్గించడానికి ఇది ఒక దోహదపడుతుందని చెప్పి మరి గౌరవ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి గారు, రిజిస్ట్రార్ ఎల్వికే రెడ్డి గారు, అలాగే ఎల్ఎస్ఎస్పి డైరెక్టర్ గారు కూడా నిన్న సాయంత్రం మాట్లాడడం జరిగింది రిజిస్ట్రార్ గారితో. విద్యతో పాటు ఉపాధి అవకాశాలు కూడా అందించాలి అనేటటువంటి ఒక గొప్ప ఆలోచనతో స్వామి రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్తో ఎంఓయు కుదుర్చుకొని అక్కడ జరిగేటటువంటి వృత్తి విద్యా నైపుణ్యత కలిగినటువంటి కోర్సులలో మన ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ఓపెన్ యూనివర్సిటీ స్టూడెంట్స్ కూడా అవకాశాలు కల్పించి తద్వారా ఉద్యోగాలు పొందేటటువంటి ఉద్యోగాలని అందించాలనేటటువంటి ఒక మహత్తరమైన ఆలోచన విధానంతో ముందుకు దూసుకెళ్తున్నటువంటి యూనివర్సిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. ఈ కార్యక్రమానికి పూనుకొని ముందంజలో ఉండి దాదాపు సాధ్యమైనటువంటి అన్ని కార్పొరేట్ కంపెనీలతో ఎంఓయూస్ కుదుర్చుకొని, లేదు అంటే వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి అక్కడి నుంచి ఆయా సంస్థల నుంచి కావాల్సినటువంటి ఉపాధి అవకాశాలను మన విద్యార్థుల కొరకు తీసుకొస్తున్నటువంటి మన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రెస్ మీట్ కండక్ట్ చేసి ఏవైతే యూనివర్సిటీ పాలనా యంత్రాంగము విద్యార్థులకు కావాల్సినటువంటి సహాయ సదుపాయాలను అందిస్తున్నప్పుడు